హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఎస్ఎస్సి సిలబస్, అలానే ఎస్ఎస్సి ప్యాటర్న్, నెక్స్ట్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్, ఈ 3 పాయింట్స్ కోసం మనం తెలుసుకుందాం. అది స్టార్ట్ చేసే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్లోని మే 1 నుంచి మీకు ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ఆన్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఎంక్వైరీ కోసం ఈ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు. యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. సేమ్ అలానే మే 1 నుంచి మీకు బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. అండ్ ఫర్ ఎంక్వైరీ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. అండ్ నా పేరు సిద్దిక్ కుమార్. నేను ఆల్రెడీ ఎస్ఎస్సి సిసిఎల్ 2018, 2020, 2021 అండ్ 2022 క్వాలిఫై అయ్యాను. సో నాకు ఆల్రెడీ ఎస్ఎస్సి సిసిఎల్ మీద ఒక కంప్లీట్ ఐడియా అయితే ఉన్నది. నేను మీకు ప్యూర్ మ్యాథమెటిక్స్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ క్వాంట్ డీల్ చేస్తాను. Now coming to the SSC. The SSC is a central government so it is a central government body which will recruit candidates for various types of exams like SSC CGL, SSC CHSL, SSC MTS. These are the 3 major recruitments. And moreover, SSC stands for Staff Selection Commission. SSC stands for Staff Selection Commission. And SSC CGL. CGL అంటే Combined Graduate Level. అంటే దానికి క్వాలిఫికేషన్ అనే డిగ్రీ ఉండాలి. CHSL means Combined Higher Secondary Level. The qualification for this must be intermediate. MTS qualification must be on 10th class. For MTS the qualification must be 10th class. మీరు ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకున్నాను, దానికి ఉండే సిలబస్ అక్కడ అడిగే సబ్జెక్ట్స్ ఖచ్చితంగా సేమే ఉంటాయి. దేర్ విల్ బి నో డిఫరెన్స్, ఓన్లీ ద ఎగ్జామ్ ప్యాటర్న్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే ఎస్ఎస్సి సిసిఎల్, బికాస్ దట్ మస్ట్ బి అవర్ హైయెస్ట్ ప్రయారిటీ. సో ఎస్ఎస్సి సిసిఎల్లో వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. And pure mathematics. Quantitative aptitude and pure mathematics. Next, reasoning ability. The third one, English language. And the fourth one is general awareness. The fourth one is general awareness. So basically these are the 4 subjects which will be there for SSC CCL and the remaining exams also. The remaining exams which are asked in SSC. And coming to exam pattern for SSC CCL. The first exam will be Tier 1. The first exam will be Tier 1. And in Tier 1, మీకు 4 sections ఉంటాయి: క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్. అండ్ ప్రతి సెక్షన్లో మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. యూ విల్ బి హ్యావింగ్ 25 క్వశ్చన్స్ అండ్ ఎవ్రీ సెక్షన్ విల్ బి ఫర్ 50 మార్క్స్, 25 to 50 మార్క్స్. సో 1 క్వశ్చన్ విల్ క్యారీ 2 మార్క్స్. సో ఇన్ టోటల్ ఇట్ విల్ బి 100 క్వశ్చన్స్ ఫర్ 200 మార్క్స్. ఓకే. అండ్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. యూ విల్ బి హ్యావింగ్ నెగిటివ్ మార్కింగ్ ఫర్ సపోజ్ మీరు ఏదైనా క్వశ్చన్ రాంగ్గా ఆన్సర్ చేశారనుకోండి,
0.5 marks will be the negative marks. They will give you 0.5 marks as negative. Okay, అంటే మీరు సపోజ్ 2 క్వశ్చన్స్ రాంగ్ గా ఆన్సర్ చేస్తే యూ విల్ బి లూజింగ్ 1 మార్క్. దిస్ ఈస్ టైర్ 1 ప్యాటర్న్. క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. అండ్ నెక్స్ట్ టైర్ 2. సో బేసిక్ గా ఎగ్జామ్ అనేది 2 లెవెల్స్ లో కండక్ట్ చేస్తారు, టైర్ 1 అండ్ టైర్ 2. ఓకే, అండ్ టైర్ 1 ఈస్ క్వాలిఫైయింగ్. అంటే మీరు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయితే సరిపోతుంది, మాక్సిమం మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఆ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే సరిపోతుంది. సో ఇట్ ఈస్ క్వాలిఫైయింగ్. అండ్ నౌ కమింగ్ టు టైర్ 2. ఇన్ టైర్ 2 యూ విల్ బి హ్యావింగ్ 3 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2 అండ్ పేపర్ 3. పేపర్ 1 సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రిమెంబర్, మీరు ఏ టైప్ ఆఫ్ పోస్ట్ మీరు అప్లై చేసినా సరే పేపర్ 1 అనేది కంపల్సరీలీ యూ హ్యావ్ టు రైట్ ద పేపర్ 1. ఓకే, ఇన్ కేస్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ JSO, అంటే ఎస్ఎస్సిలో JSO అని ఒక పోస్ట్ ఉంటుంది. ఇట్ ఈస్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఫర్ సపోజ్ మీరు జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్ట్కి అప్లై చేయాలి అనుకుంటే పేపర్ 1తో పాటు మీరు పేపర్ 2 కూడా రాయాలి. పేపర్ 1 ఇస్ కంపల్సరీ. If you want JSO post, you have to write paper 2 also. And regarding paper 3, this is AAO. This is Assistant Audit Officer. ఫర్ సపోజ్ మీరు ఈ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటే మాత్రం మీరు పేపర్ 3 అనేది ఖచ్చితంగా రాయాలి. సో పేపర్ 1 is compulsory, పేపర్ 2 is for JSO Junior Statistical Officer and పేపర్ 3 is for AAO Assistant Audit Officer. ఓకే, సో టోటల్ గా 3 పేపర్స్ ఉంటాయి. అండ్ నౌ కమింగ్ టు పేపర్ 1. సో మెయిన్ గా మనం ఏం చేద్దామంటే పేపర్ 1 సిలబస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం, ఎందుకంటే మోర్ నంబర్ ఆఫ్ పోస్టులు అనేవి పేపర్ 1 మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీకు క్వాలిఫికేషన్, ఐ మీన్ మెరిట్ కూడాను ఆ పర్టికులర్ పేపర్ 1 లో వచ్చే మార్క్స్ బట్టి డిసైడ్ చేస్తారు. ఓకే, అండ్ పేపర్ 1's వెయిటేజ్, పేపర్ 1 వెయిటేజ్ విల్ బీ ఫర్ 390 మార్క్స్. సో మాక్సిమం మార్క్స్ పేపర్ 1 390. దిస్ ఈస్ ఫర్ 100 మార్క్స్ అండ్ దిస్ ఈస్ ఫర్ 80 మార్క్స్. 100 మార్క్స్ అండ్ 80 మార్క్స్. ఓకే, సో మీకు మార్క్స్ బట్టి మీకు అర్థమైపోవాలి. ఆబ్వియస్లీ పేపర్ 1 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. అండ్ నా కమింగ్ టు పేపర్ 1 ప్యాటర్న్, అంటే పేపర్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సో దిస్ ఇస్ టైర్ 2 పేపర్ 1. ఇన్ టోటల్ యూ విల్ బి హ్యావింగ్ 3 సెక్షన్స్, సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. అండ్ అలానే ప్రతి సెక్షన్ కి 2 మాడ్యూల్స్ ఉంటాయి. యూ విల్ బి హ్యావింగ్ 2 మాడ్యూల్స్, మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2. సో మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2 ఇన్ సెక్షన్ 1. సో సెక్షన్ 1 లో మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఏముంటుంది అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. 30 క్వశ్చన్స్, 90 మార్క్స్, 90 మార్క్స్. మనకి ఇచ్చే టైం ఎంత? 1 అవర్. సో 1 అవర్ లో మనకి 60 క్వశ్చన్స్ బోత్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ సాల్వ్ చేయమంటారు. ఇన్ టోటల్ ఇట్ విల్ బి 60 క్వశ్చన్స్, 180 మార్క్స్. దట్ మీన్స్ 1 క్వశ్చన్ విల్ క్యారీ 3 మార్క్స్. 1 క్వశ్చన్ విల్ క్యారీ 3 మార్క్స్. అది సెక్షన్ 1. సో సెక్షన్ 1 అవ్వగానే మీకు సెక్షన్ 2 ఉంటుంది. అండ్ అగైన్ ఇన్ సెక్షన్ 2 యూ విల్ బి హ్యావింగ్ 2 మాడ్యూల్స్, మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 2. మాడ్యూల్ 2 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, మాడ్యూల్ 1 వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, మాడ్యూల్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ మీకు 45 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, so 135 marks, 75 marks. Again they will give you 1 hour of time. Okay, next. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు టైర్ 2 ఎగ్జామ్ రాయడానికి సెంటర్కి వెళ్ళారు అనుకోండి, ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళారు అనుకోండి. ఫస్ట్ 2 సెక్షన్స్ అంటే ఫస్ట్ 2 hours అయిపోయిన తర్వాత మీకు ఒక బ్రేక్ ఇస్తారు, దట్ ఈస్ కాల్డ్ as లంచ్ బ్రేక్. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ యూ విల్ బి హ్యావింగ్ సెక్షన్ 3. Again in section 3 you will be having 2 modules, module 1 and module 2. Module 1 is computer language. Okay, you will be having 20 questions
It is 60 marks. But remember, module 1 computer language is only qualifying. This is only qualifying. ఈ 60 మార్క్స్ లోని మీకు ఎన్ని మాక్సిమం మార్క్స్ వచ్చినానో అవి కన్సిడర్ చేయరు. ఇట్ విల్ హ్యావ్ ఏ కట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్ మీరు క్లియర్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ స్లైడ్ లో చెప్పాను కదండి, టైర్ 2 అనేది 390 మార్క్స్ కానీ ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటే 90 + 90 180 మార్క్స్, 135 + 75 210. సో సెక్షన్ 1 180 మార్క్స్, సెక్షన్ 2 210 మార్క్స్, ఓవరాల్ గా 390 మార్క్స్. And that is the maximum in Tier 2. And out of the 390 మీకు ఎన్ని మార్క్స్ వస్తాయన్నది కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ మీకు అలాట్ చేస్తారు. సో మీకు 390కి మీరు మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ దాటిపోయినాను, ఖచ్చితంగా కంప్యూటర్ లాంగ్వేజ్ క్వాలిఫై 60కి కట్ ఆఫ్ అనేది 24 to 30 రేంజ్ లో ఉంటుంది. ద కట్ ఆఫ్ విల్ బి ఆఫ్ 24 marks to 30 marks. అండ్ ఫర్ షూర్ యూ హ్యావ్ టు క్లియర్ దిస్. ఇన్ కేస్ మీరు సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2లోని 390కి ఆల్మోస్ట్ 350 స్కోర్ చేసి సెక్షన్ 3లో కంప్యూటర్ లాంగ్వేజ్ క్వాలిఫై అవ్వకపోతే దే విల్ నాట్ కన్సిడర్ యూ. ఫర్ షూర్ యూ హ్యావ్ టు క్వాలిఫై కంప్యూటర్ లాంగ్వేజ్. అలానే సెక్షన్ 3లో మాడ్యూల్ 2 ఉంటుంది, దట్ ఈస్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. అండ్ దిస్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. ఈ స్పీడ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ. అది 15 minutes లోనే మీరు 2000 డిప్రెషన్స్ అనేవి టైప్ చేయాలి. సో యూ విల్ బి హ్యావింగ్ ఏ పారాగ్రాఫ్ గివెన్ టు యూ. దీనికి ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దే విల్ ఆస్క్ యూ టు టైప్ దట్ పారాగ్రాఫ్ విత్ ఇన్ 15 minutes టైం. యూ హ్యావ్ టు టైప్ దట్ పారాగ్రాఫ్ విత్ ఇన్ 15 minutes టైం, అండ్ దట్ పారాగ్రాఫ్ విల్ హ్యావ్ 2000 డిప్రెషన్స్. ఓకే, అండ్ విత్ ఇన్ 15 minutes లో మీరు దాన్ని టైప్ చేయాలి. And next, the error percentage they will give you is 10%. You can maintain 10% of error, not more than 10%. In case you more than 10% error can maintain chesaro, again you will be disqualified. For sure you have to maintain less than 10% error, and a 15 minutes to 2000 depressions anevi type cheyali. Okay, so this is Tier 2 paper 1 pattern. And the total exam will be for 2 hours 30 minutes. It will be for 2 hours 30 minutes. Okay. And now let us look into the syllabus. The first one is quantitative aptitude. So quantitative aptitude syllabus వచ్చేసరికి టైర్ 1 అయినా టైర్ 2 అయినా సిలబస్ అనేది సేమ్ గానే ఉంటుంది. అలానే మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ రాసినా, సిహెచ్ఎస్ఎల్ రాసినా, ఎంటీఎస్ రాసినా, మీరు వేరియస్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ మీరు రాసినా ఆబ్వియస్లీ ద సిలబస్ విల్ బి సేమ్. There is no change in the syllabus. Only మీకు level of difficulty change చేస్తారు కానీ maximum syllabus అయితే change చేయరు. So the first one is percentages, profit and loss and discounts. So this is the most important topic in the entire quantitative aptitude. Percentages, profit and loss and discounts. So the మనం ఏం చేద్దామంటే it will be considered as first one, like we take this as first bundle. That is the first bundle. And now the second bundle is ratio, proportion, partnerships and problems on edges. This will be the second bundle. The third one is time and work, pipes and systems. The fourth one is time, speed and distance, problems on trains, boats and streams, races and games. నేను ఎందుకు ఇవి బండిల్స్ గా డివైడ్ చేశాను అంటే ప్రతి బండిల్ కి కాన్సెప్ట్ అనేది సేమ్ గా ఉంటుంది. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ ఒక సింగిల్ కాన్సెప్ట్ మీద రన్ అవుతుంది. ఓకే, అలానే రేషియో, ప్రపోర్షన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, పార్ట్నర్షిప్స్ అనేవి కూడా ఒక సింగిల్ కాన్సెప్ట్ రేషియోస్ మీద రన్ అవుతాయి. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్. ద కాన్సెప్ట్ ఆన్ టైమ్ అండ్ వర్క్ has to be used. Next, time, speed, distance, problems on trains, boats and streams, races and games. That's the fourth one. Okay. Next, simplifications. So generally, simplifications is the basic one. Simplifications is the basics. Okay, where you have to cover all the types of methods regarding simplifications. Okay,
And next, averages, mixture and delegation. So this will be again considered as one bundle, that is fifth one. Next, simple interest and compound interest, that is the sixth one. And the last one is data interpretation. So data interpretation లోనే మీకు లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్స్, అలానే టేబులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు డేటా యూస్ చేసుకొని ఆన్సర్స్ ఏమంటారు. సో దిస్ విల్ బి కన్సిడర్డ్ as a seventh bundle. So this is how the complete quantitative aptitude syllabus is separated. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టాటిస్టిక్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబిలిటీ, ఇందులో బోల్డ్ చేసి సెపరేట్ గా రాయడానికి రీజన్ ఏంటి అంటే దిస్ సిలబస్ విల్ బి ఇన్ టైర్ 2. దే విల్ నాట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఫ్రమ్ దీస్ 3 things in tier 1. This syllabus is only for tier 2, and in tier 2 you will be having one question from each topic. So one question from each topic means the syllabus weightage will be like 9 marks. The syllabus will be like 9 marks because one question in tier 2 is how much? 3 marks. Okay. So this is quantitative aptitude syllabus. Next alane pure mathematics. Pure mathematics kochesariki again the complete syllabus is separated. The first one will be number systems, LCM and SCF. The first one is number systems, LCM and HCF. So number systems kochesariki you will be having different types of subtopics in that, like finding the unit digit. Okay, finding the unit digit, remainder theorem, next finding the last 2 digits, divisibility rules, yes, divisibility rules, and the next one will be series like arithmetic progression, geometric progression. Okay, next factors, sum of the factors, number of factors, even number of factors, odd number of factors, factors which are multiples of a certain number, like this. So these type of topics will be there in number systems. And the next one is LCM and HCF, which is called as least common multiple and highest common factor. Okay, and the next one is geometry. In geometry you will be having these as subtopics: lines and angles, triangles. The triangles subtopics meeku properties of triangles, centers of triangles, similarities of triangles ఉంటాయి. And after that it is quadrilaterals, polygons and circles. ఈ కంప్లీట్ జామెట్రీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే ట్రయాంగిల్స్ కి రిలేటెడ్ అయ్యే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే సర్కిల్ కి రిలేటెడ్ అయ్యే టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మెన్సురేషన్ 2D. See, again in mensuration 2D you will be finding only these things: triangles, quadrilaterals, next one circle, okay, and polygons also. కానీ జామెట్రీలో ఉన్న ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్ సర్కిల్స్ కి మెన్సురేషన్ 2D లో ఉన్న ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్ సర్కిల్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే జామెట్రీలోని మీరు ప్రాపర్టీస్ నేర్చుకుంటారు, కానీ మెన్సురేషన్ 2D లోని ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ నేర్చుకుంటారు. దట్ ఇస్ ద డిఫరెన్స్. ఓకే, అండ్ కమింగ్ టు మెన్సురేషన్ 3D ఇట్ విల్ బి ప్రిజమ్స్, pyramids and curved surface objects. And in mensuration 3D you will be learning surface areas and volumes. Surface areas and volumes. Okay, and the next one, the next bundle will be algebraic identities, Pearson indices and polynomials. This is also very important for both tier 1 and tier 2.
Definitely will be finding questions from here. And the next one is trigonometric identities, heights and distances, circular measurement of angles, and the last one is coordinate geometry. Coordinate geometry. So this is the complete syllabus for pure mathematics. For pure mathematics, this is the syllabus. Okay. And now the next one is reasoning ability. So reasoning ability in SSC CCL is one of the scoring subjects. Scoring subjects is reasoning ability. Reason ఏంటి అంటే in tier 1 you will be having 25 questions which is of 50 marks. In tier 2 you will be having 30 questions which is of 90 marks. In total the weightage is how much? 140 marks combinedly for both tier 1 and tier 2. And మన maximum ఏం చేయాలి అంటే ఈ రీజనింగ్ ఎబిలిటీ నుంచి we have to try to score as much as possible. In tier 1 we have to try to score 25 questions like 50 marks మనం ఖచ్చితంగా స్కోర్ చేయాలి. అలానే tier 2 కి వచ్చేసరికి 90 marks. 90 marks in the sense maximum we have to score at least 87 marks or 84 marks from reasoning ability. And the topics are what? Coding and decoding, analogy, blood relation, number series, letter series, syllogisms, directions, ranking, counting figures, classification, sitting arrangements, puzzles, critical reasoning. Look at this one. Critical reasoning. From critical reasoning, you will have questions in type 2. And definitely you will be finding a minimum of 3 questions from critical reasoning in type 2. Okay. Next, cubes and dices, paper cutting, paper folding, hidden images, mirror images, water images, and Venn diagrams. Okay. And all the topics will be definitely easy. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లోనే ప్రతి టాపిక్ ఈజీగానే వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ అలానే ఈ కంప్లీట్ సిలబస్లోని అనాలజీస్ ఉన్నాయి కదండి. This analogies, a few will be depending upon English language also. A few questions from analogies will be asked from English language and even from general awareness. Even from general awareness. అంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ జనరల్ అవేర్నెస్. తమిళనాడు ఈస్ టు చెన్నై. Then Telangana is to. What is the question? Then Telangana is to what is the question? Definitely this Chennai is related to Tamil Nadu as capital. And now we have to write Telangana's capital is what? Hyderabad. So this is how they will relate general awareness in the analogy also. Okay. Same in the case of English language. Regarding English language, they will use your vocabulary. Ante synonyms, antonyms మీద questions వస్తూ ఉంటాయి. So this part analogy is somewhat indirectly related to English language and general awareness, and for sure you will be finding one question. And in some exams they will ask you 2 questions also. Except that analogy, the remaining all the topics are completely related to reasoning ability. Coding, decoding, blood relations, number series, letter series, syllogisms, directions, everything, counting figures, everything is related to reasoning ability. Okay, so this is the syllabus for reasoning. And now the next subject, that is English. See, in English you will be finding questions based on grammar and vocabulary. So English కి వచ్చేసరికి మీ క్వశ్చన్స్ అనేవి గ్రామర్ అండ్ vocabulary మీద ఉంటుంది. And for tier 1 the English is for 25 into 2 50 marks, and for tier 2 45 into 3 it will be 135 marks. So in total it will be
ఓకే. సో ఇన్ టోటల్ ఇట్ విల్ బి ఫర్ 185 మార్క్స్. అండ్ సిలబస్ వచ్చేసరికి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, నెక్స్ట్ స్పాటింగ్ ఎర్రర్స్, fill in the blanks, sentence rearrangement. See, sentence rearrangement is an important topic. Okay, it will be depending upon the grammar part. Next, active voice, passive voice, direct speech, indirect speech. Next, jumbling of sentences. Okay, and the right side information is related to vocabulary. One more substitutions, idioms and phrases. See, ప్రతి టాపిక్ నుంచి మీకు ఐదర్ 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ద నెక్స్ట్ వన్ ఇస్ idioms and phrases, synonyms, antonyms, spelling corrections, close test, reading comprehension. So maximum this will be depending upon vocabulary and this will be depending upon grammar part. అండ్ కంప్లీట్ ఎస్ఎస్సి సిజిఎల్ సిలబస్ లోని ఇంగ్లీష్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. బికాస్ 25 2 50, 45 3 135, ఇన్ టోటల్ ఇట్ విల్ బి 185 మార్క్స్. ఓకే, అండ్ మీరు క్వాంట్ అండ్ రీజనింగ్ చూసుకుంటే క్వాంట్ 50 + 90 140 మార్క్స్. నెక్స్ట్ అలానే రీజనింగ్ కూడా 140 మార్క్స్. కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి 185 మార్క్స్ ఉంటుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ జనరల్ అవేర్నెస్. సో జనరల్ అవేర్నెస్ వెయిటేజ్ వచ్చేసరికి 25 2s 50 marks. Next, it will be 25 3s 75 marks. అంటే టైర్ 1లో 25 క్వశ్చన్స్ 2 మార్క్స్ ఉంటాయి, టైర్ 2లో 25 క్వశ్చన్స్ 3 మార్క్స్ ఉంటాయి. ఇన్ టోటల్ ఇట్ విల్ బి ఫర్ 125 మార్క్స్. అండ్ దిస్ ఇస్ ద వెయిటేజ్ ఫర్ జనరల్ అవేర్నెస్. అండ్ జనరల్ అవేర్నెస్ సిలబస్ వచ్చేసరికి హిస్టరీ, పాలిటీ, జోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, నెక్స్ట్ అలానే స్టాటిక్ జీకే, ఇంపార్టెంట్ స్కీమ్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్. నేను ఇన్ఫర్మేషన్ ఎలా రాశానంటే కొంచెం బ్రీఫ్గా రాశాను. బట్ కమింగ్ టు ద టాపిక్స్ విచ్ వీ డిస్కస్ ఇన్ డీటెయిల్, ఫర్ సపోజ్ మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, హిస్టరీలోకి వచ్చేసరికి దెర్ విల్ బి 3 టైప్స్ ఆఫ్ హిస్టరీస్ వీ విల్ హ్యావ్. వన్ ఈస్ ఏన్షియంట్ హిస్టరీ, నెక్స్ట్ వన్ ఇస్ మెడివల్ హిస్టరీ, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ మోడర్న్ హిస్టరీ. ఓకే, అండ్ మీకు మాక్సిమం క్వశ్చన్స్ అనేవి ఈ 2 టైప్స్ ఆఫ్ హిస్టరీస్ నుంచి అడుగుతూ ఉంటారు, మెడివల్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ. ఓకే, అండ్ రిగార్డింగ్ పాలిటీ they will ask you questions from articles. They will ask you questions from articles. Okay, in total there will be 395 articles. Okay, and they will ask you questions from those articles. And moreover, ప్రతి ఆర్టికల్ మీరు చదవాల్సిన అవసరం లేదు. మాక్సిమం లాస్ట్ 1 year 2 years లేదా 3 years నుంచి ట్రెండ్ అవుతున్న ఆర్టికల్స్, అంటే న్యూస్లో ఉన్న ఆర్టికల్స్ మీరు రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అండ్ దే విల్ ఆస్క్ యూ రిగార్డింగ్ అమెండ్మెంట్స్ ఆల్సో. దే విల్ ఆస్క్ యూ రిగార్డింగ్ అమెండ్మెంట్స్. అండ్ జాగ్రఫీకి వచ్చేసరికి అగైన్ దెర్ విల్ బి డివైడెడ్ యాజ్ వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ. సో మాక్సిమం కాన్సన్ట్రేషన్ అంతా ఇండియన్ జాగ్రఫీ మీద ఉంటుంది. ద మాక్సిమం కాన్సన్ట్రేషన్ విల్ బి ఆన్ ఇండియన్ జాగ్రఫీ. అండ్ ఇండియన్ జాగ్రఫీ they will ask you about rivers and their origins. Next, mountains, different types of mountains. అంటే ఏ స్టేట్లోని హైయెస్ట్ మౌంటైన్స్, ఏ పర్టికులర్ స్టేట్లో హైయెస్ట్ మౌంటైన్ ఏంటి అన్న దాని మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అలానే పాసెస్. సో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి మనకి పాసెస్ ఉంటాయి. ఓకే, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాసెస్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అండ్ రివర్స్కి వచ్చేసరికి ట్రిబ్యూటరీస్ ఉంటాయి. దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దే ట్రిబ్యూటరీస్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు సాయిల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. నెక్స్ట్ అలానే దే విల్ ఆస్క్ రిగార్డింగ్ rabi crops, kharif crops. Okay, these type of questions will be asked from Indian geography. See, నేను ఇన్ఫర్మేషన్ నేను బ్రీఫ్గా రాస్తున్నాను, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అలానే దే విల్ ఆస్క్ యూ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఆల్సో, క్వశ్చన్స్ ఫ్రమ్ సోలార్ సిస్టమ్.
ఓకే, లైక్ దిస్ దెర్ విల్ బి డిఫరెంట్ సబ్ టాపిక్స్. ఈ డిఫరెంట్ సబ్ టాపిక్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ ఆబ్వియస్లీ వస్తూ ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎకనామిక్స్, ఇట్ ఈస్ అబౌట్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్. లాస్ట్ 2 to 3 years నుంచి ఎస్ఎస్సి ఫోకస్ కంప్లీట్ గా దీని మీద ఉన్నది. లాస్ట్ 2 to 3 years నుంచి ఎస్ఎస్సి ఫోకస్ కంప్లీట్ గా ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఉన్నది. సో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మీకు క్వశ్చన్స్ ఎలా అడగచ్చు? రిగార్డింగ్ art and culture, they will ask you questions, different types of folk dances in state, okay, or else musicians. They will ask about musicians, okay. Next, the instruments they will use. They will ask about instruments they will use. And folk dancers, musicians, instruments they use. Next, like tribal dances in different states. So like this, there are different subtopics from art and culture we will be discussing in detail. Okay, but this is just like an introduction, so try to understand which type of topics will be asked from art and culture. And the next one is static GK. So regarding static GK, ప్రీవియస్గా ఏం చేసేవారు అంటే స్టాటిక్ జీకే నుంచి డైరెక్ట్గా మీకు క్వశ్చన్స్ వచ్చేసేవి. అంటే ఈ పర్టికులర్ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉన్నది, లేదా ఈ పర్టికులర్ మౌంటైన్ ఏ స్టేట్లో ఉన్నది, ఆర్ ఎల్స్ విచ్ టైగర్ రిజర్వ్ ఈస్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా. ఓకే, లైక్ దిస్ ప్రీవియస్గా క్వశ్చన్స్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ క్వశ్చన్స్ స్టాటిక్ జీకే క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్కి రిలేట్ చేస్తున్నారు. కరెంట్ అఫైర్స్ ఫర్ సపోజ్ ఏదైనా ఒక టైప్ ఆఫ్ వైల్డ్ యానిమల్ అనేది ఏదైనా ఒక టైప్ ఆఫ్ వైల్డ్ యానిమల్ అనేది న్యూస్లోకి వచ్చింది అనుకోండి, దే విల్ ఆస్క్ దిస్ టైప్ ఆఫ్ వైల్డ్ యానిమల్ ఈస్ దేర్ ఇన్ విచ్ నేషనల్ పార్క్, ఆర్ ఎల్స్ ఆ నేషనల్ పార్క్ అనేది ఏ స్టేట్లో ఉన్నది. ఓకే, లైక్ దట్ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. సో వన్ ఇస్ నేషనల్ పార్క్స్, నెక్స్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్, and the next one is regarding static GK, it will be different types of heights related to mountains, which are related to mountains. Next, first in India అంటే మీనింగ్ ఏంటి, who is the first president of India, who is first prime minister of India, or else who is the first person climbed Mount Everest, or else who is the first person got Nobel Prize, who is the first person got an Olympic medal, an Olympic gold medal, like this. Okay, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా స్టాటిక్ జీకేకి అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ అలానే ఇంపార్టెంట్ స్కీమ్స్, డిఫరెంట్ స్టేట్స్ అలానే సెంటర్ ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ పర్టికులర్ స్కీమ్స్ మీద క్వశ్చన్స్ కూడా మనకి ఈ జనరల్ అవేర్నెస్ లో అడుగుతారు. అండ్ స్పోర్ట్స్, రిగార్డింగ్ స్పోర్ట్స్ వాట్ దే విల్ డూ ఇస్ ఫ్యూచర్ ఈవెంట్స్. స్పోర్ట్స్కి వచ్చేసరికి దే విల్ బి కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఇన్ ద సెన్స్. నెక్స్ట్ T20 క్రికెట్ వరల్డ్ కప్, నెక్స్ట్ T20 క్రికెట్ వరల్డ్ కప్ ఏ వెన్యూలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2026 ఇట్ విల్ బి ఇన్ ఇండియా, లైక్ దిస్. నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, 2029 వరల్డ్ కప్, 2029 19+4 2027 క్రికెట్ వరల్డ్ కప్ ఎక్కడ కండక్ట్ అవుతుంది. దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దే విల్ ఆస్క్. అండ్ మోర్ ఓవర్ దే విల్ ఫోకస్ ఆన్ నేషనల్ ఈవెంట్స్, అంటే నేషనల్ ఒలింపిక్స్ అయినా సరే, ఏషియన్ గేమ్స్ అయినా సరే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అన్ని ఖచ్చితంగా అడుగుతారు. అండ్ నా కమింగ్ టు దిస్ వన్, దట్ ఈస్ కరెంట్ అఫైర్స్. స్పెసిఫికలీ ఫర్ కరెంట్ అఫైర్స్ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు అపాయింట్మెంట్స్, అంటే రీసెంట్ అపాయింట్మెంట్స్. హూ ఈస్ అపాయింటెడ్ ఎస్ చైర్మన్ ఆఫ్ SBI, who is appointed as chairman of CAG, who is appointed as chairman of External Affairs of India,
లైక్ దిస్. ఓకే, ఈ టైప్ ఆఫ్ అపాయింట్మెంట్స్ అడుగుతారు. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్. అవార్డ్స్ అంటే రీసెంట్ గా ఎవరికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది, పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది, హూ గాట్ యాజ్ పద్మశ్రీ అవార్డ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్. ఓకే, అండ్ బుక్స్ అండ్ ఆథర్స్. కరెంట్ అఫైర్స్ లో మాక్సిమం రిలేటెడ్ ఏముంటుందంటే బుక్స్ అండ్ ఆథర్స్. డెఫినెట్లీ దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్. మీరు ఒక ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ ఒక 1 year లో పడిన నోటిఫికేషన్స్ అన్ని మీరు రాస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ పేపర్స్ లోనే మీకు బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్, important days and themes. See, important days and themes will be coming in static GK. Important days and themes will be coming from static GK. See, important days and themes ante recent ga March 20. See, March 20 is World Sparrow Day. Like that. Okay, there will be different types of days, specific days అనేవి మనకు ఉంటాయి. ఆ టైప్స్ ఆఫ్ డేస్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ వన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఫ్రమ్ ఫిజిక్స్ యూ విల్ బి ఫైండింగ్ 1 question or 2 questions, and even from chemistry they will ask you 1 question or 2 questions. And regarding biology, you will be having 2 types of kingdoms. One is plant kingdom and the other one is animal kingdom. సో మాక్సిమం మీ క్వశ్చన్స్ అనేవి యానిమల్ కింగ్డమ్ నుంచి అడుగుతారు. దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ మాక్సిమం ఫ్రమ్ యానిమల్ కింగ్డమ్. సో దిస్ ఈస్ అ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ జనరల్ అవేర్నెస్. సో ఇక్కడి వరకు ఏమైంది అంటే టైర్ 1 సిలబస్, టైర్ 2 సిలబస్ లోని మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 కవర్ అయ్యింది. సెక్షన్ 1, సెక్షన్ 2 కవర్ అయింది. ఇప్పుడు సెక్షన్ 3కి వచ్చేసరికి మీకు ఏమని చెప్పాను, సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది అన్నాను. సో దిస్ కంప్యూటర్ నాలెడ్జ్ విల్ బి దేర్ ఓన్లీ ఫర్ టైర్ 2 అండ్ ఇట్ విల్ హ్యావ్ 20 questions. Each question carries 3 marks, which will be of 60 marks. And ఇది only qualifying nature, and cutoff will be in between 24 marks to 30 marks. అంటే మీరు అవుట్ ఆఫ్ 20 questions, if suppose you are answering 12 questions to 15 questions accurately, or at least maintaining 95% of the accuracy, definitely you will be qualified. మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ నౌ రిగార్డింగ్ కంప్యూటర్ నాలెడ్జ్, ద టాపిక్స్ విల్ బి లైక్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్ ఇన్ ద సెన్స్ హౌ మెనీ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ దేర్, లైక్ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, లైక్ దిస్. ఓకే, అండ్ ఆ పర్టికులర్ జనరేషన్స్ కి యూస్ చేస్తున్న మెమరీ కెపాసిటీ ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి. ఓకే, అండ్ ఆ టైప్ ఆఫ్ కంప్యూటర్స్ ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు. దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఫ్రమ్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. అండ్ ద నెక్స్ట్ వన్ విల్ బి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సిపియుకి వచ్చేసరికి సిపియులో ఉన్న టర్మ్స్ ఏంటి, లైక్ ఏఎల్యు, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్. ఓకే, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ కోసం మీకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ అలానే ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్. సో డైరెక్ట్ గా మీ క్వశ్చన్ అడుగుతారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఆర్ ఇన్పుట్ డివైసెస్. ఫర్ సపోజ్ మీరు కీబోర్డ్ తీసుకున్నారు అనుకోండి, కీబోర్డ్ ఇస్ అన్ ఇన్పుట్ డివైస్, ఎందుకంటే మనం ఇక్కడ వాల్యూ ఎంటర్ చేస్తే అది పర్టికులర్ వాల్యూ అనేది మానిటర్ లో టైప్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ అలానే మానిటర్ ఏమవుతుంది, మానిటర్ ఇస్ అన్ అవుట్పుట్ డివైస్. లైక్ దిస్ యూ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు కంప్యూటర్. సో ఆ టైప్ ఆఫ్ డివైసెస్ అన్ని నేర్చుకోవాలి. దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ దట్. And different types of ports in a computer. Next, keyboard shortcuts. So keyboard shortcuts వచ్చేసరికి everyone knows this one, control plus X, control plus C, control plus V. These type of keyboard shortcuts will be there to make our work easy. So ఈ type of questions మీకు ఖచ్చితంగా అడుగుతారు. ఇది కూడా 2022 CGL నుంచి అడగడం స్టార్ట్ చేశారు, వెరీ రీసెంట్. For the past 2 years only they started asking you computer knowledge questions. ఎందుకు అంటే మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి కంప్యూటర్ నేర్చుకోవడానికి, ఆ పర్టికులర్ జాబ్ చేయాలి అంటే కంప్యూటర్ మీద మీకు ఒక బేసిక్ ఐడియా ఉండాలి కాబట్టి దే ఇంట్రడ్యూస్డ్ దిస్ వన్, ద కంప్యూటర్ నాలెడ్జ్. నెక్స్ట్ అలానే డేటా రిప్రజెంటేషన్. ది డేటా రిప్రజెంటేషన్ ఇన్ ద సెన్స్
జనరల్గా కంప్యూటర్లోని బైనరీ కన్వర్షన్స్ ఉంటాయి. బైనరీ టు కంప్యూటర్ లాంగ్వేజ్ కన్వర్షన్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ కన్వర్షన్స్ కూడా మనం నేర్చుకోవాలి, లైక్ డెసిమల్, హెక్సాడెసిమల్. ఓకే, దీస్ టైప్ ఆఫ్ కన్వర్షన్స్ ఆర్ టు బి నోటెడ్. బట్ మ్యాక్సిమం డేటా రిప్రజెంటేషన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్వశ్చన్స్ కూడా రాలేదు. బట్ ఇన్ కేస్ ఇఫ్ సపోజ్ దే గివ్ అస్, వీ మస్ట్ బి రెడీ టు ఆన్సర్ దెమ్. నెక్స్ట్ అలానే కంప్యూటర్ లాంగ్వేజెస్. ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ వచ్చేసరికి సి లాంగ్వేజ్, C++, ఫోర్టన్, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లైక్ కోబాల్, అలానే పాస్కల్, జావా. దీస్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ విల్ బి దేర్. ఓకే, ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఏంటి అనేది నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ ఆ పర్టికులర్ లాంగ్వేజ్ని అసలు ఎలా, ఇంటర్నల్ గా అవి ఎలా వర్క్ అవుతాయి అన్నది మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ అలానే మెమరీ మేనేజ్మెంట్. మెమరీ మేనేజ్మెంట్ అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ఫర్మేషన్. దే విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ డైరెక్ట్లీ లైక్ దిస్, లైక్ 8 bits is 1 byte. Okay, next 1024 bytes will be 1 kilobyte. Next 1024 kilobytes will be 1 megabyte, like this. So these type of conversions are also very important. And the most important thing in computer language is this one. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోని MS వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా కూడాను మనం జాబ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఈ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం యూస్ చేసుకుంటాం. సో దీంట్లో షార్ట్ కట్స్ మనకి ఖచ్చితంగా తెలియాలి. ఫర్ షూర్ యూ హ్యావ్ టు లర్న్ దోస్ షార్ట్ కట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్. హౌ టు సెండ్ ఎన్ ఈమెయిల్. ఓకే, అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ we will be having. కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ, రింగ్ టోపాలజీ, మెష్ టోపాలజీ, ట్రీ టోపాలజీ, ఈ టైప్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. ఓకే, సో మాక్సిమం క్వశ్చన్స్ అనేవి మీకు ఎలా ఉంటాయంటే ఇట్ విల్ బి రిలేటెడ్ టు ఈజీ. డెఫినెట్గా క్వశ్చన్స్ అనేవి మీకు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఈ టాపిక్స్ అనేవి నార్మల్గా ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మీరు 12 to 15 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలరు out of those 20 questions. Okay, so this is the complete introduction and the syllabus for SSC CCL. Okay, after this I hope you guys will start your preparation. All the best.